అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య. ఎపిసోడ్ 6. నిజం బయటపడే తుఫాన్. హాస్పిటల్లో అలజడి. అర్జున్ గది బయట సైరన్ శబ్దం. డాక్టర్ గారు పరుగులు తీస్తున్నారు. డాక్టర్, అర్జున్కి బీపీ పడిపోతుంది, వెంటనే స్టెబిలైజ్ చెయ్యండి అని నర్సులకు చెప్పారు. సిరి హాస్పిటల్ రూమ్ బయటే కూర్చొని ఉంది. సిరి కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. తన మనసు భారంగా మారిపోయింది. అర్జున్కి ఏమవుతుందో ఏంటో అని చాలా భయపడుతుంది. సిరి ఇలా అనుకుంది, దేవుడా, నా అర్జున్కి ఏమీ కాకూడదు. ఆ రహస్య వ్యక్తి సిరి వెనక్కి తిరిగితే అదే వ్యక్తి మళ్ళీ కనిపించాడు. సిరి, మీరు ఎవరు? నాకు నిజం చెప్పండి అని ఆ రహస్య వ్యక్తిని అడిగింది. అతను కొంచెం ఆగి లోతుగా ఆలోచించి ఆమె వైపు చూస్తాడు. ఆ రహస్య వ్యక్తి సిరితో ఇలా అన్నాడు, మీ భర్తకు ఉన్న సమస్య సహజం కాదు. అది విన్న సిరి చాలా షాక్ అయింది. సిరి, ఏమంటున్నారు మీరు? అలా ఎందుకు చెప్తున్నారు అని అడిగింది. షాకింగ్ రివిలేషన్. అతను మెల్లగా చెబుతాడు. అతను ఒక మెడికల్ కేస్ మాత్రమే కాదు, ఎవరో అతన్ని పర్పోజ్లీ బలహీనపరుస్తున్నారు. అది విన్న సిరి కళ్ళు పెద్దదిగా అయిపోయింది. సిరి, చిన్నాన్న? అతను, అవును, మీరు అనుమానిస్తున్న వ్యక్తి దగ్గరే సమాధానం ఉంది. ఆ రహస్య వ్యక్తి సిరికి ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. ఇక సిరి నిర్ణయం. సిరి ఒక్కసారిగా మారిపోతుంది. సిరి ఇలా అనుకుంది, నేను నిజం బయటకు తీసుకువస్తాను. అతను, జాగ్రత్త సిరి, మీరు వెళ్ళే దారి చాలా ప్రమాదకరం. ఆచితూచి అడుగు వెయ్యాలి. ఏమాత్రం తేడా ఉన్నా చాలా ప్రమాదం. సిరి, నా భర్త ప్రాణం కంటే పెద్ద ప్రమాదం ఏదీ లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. అర్జున్ చిన్నాన్న ఆఫీసులో కుట్ర. చిన్నాన్న ఆఫీసులో ఒక ఫైల్ తెరుస్తాడు. అందులో అర్జున్ కంపెనీ షేర్లు, సిగ్నేచర్లు ఇలా అన్నీ చెక్ చేస్తారు. అర్జున్ చిన్నాన్న ఇంకో 24 గంటలు అన్నీ నా చేతిలోకి వస్తాయి అని వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాడు. అతను చిరునవ్వు నవ్వుతాడు కూడా. సిరి గుట్టిగా ఎంట్రీ ఇస్తుంది. సిరి రాత్రి సమయంలో కంపెనీ ఆఫీస్కి వెళ్తుంది. చీకటిలో మెల్లగా లోపలికి వచ్చింది. సిరి మనసులో ఇలా అనుకుంది, ఇక్కడే ఏదో నిజం దాగి ఉంది. ఖచ్చితంగా అది తెలుసుకొని తీరాలి. ఒక పెద్ద షాక్ ఫైల్ కనబడుతుంది సిరికి. సిరి ఒక లాకర్ ఓపెన్ చేస్తుంది. అందులో మెడికల్ రిపోర్ట్స్ ఇంకా డబ్బు వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇది ఒక పేపర్పై పెద్దగా రాసి ఉంది, ఎక్స్పెరిమెంట్ డ్రగ్ టెస్ట్ అర్జున్ కేస్ అని. ఇది చూసిన సిరి షాక్ అవుతుంది. సిరి, డ్రగ్ టెస్ట్ అంటే ఏంటి? వెనుక నుంచి వాయిస్ వస్తుంది. ఒక గొంతు వినిపిస్తుంది సిరికి. అది ఎవరిదో కాదు, అర్జున్ చిన్నాన్నది. నువ్వు ఇది చూడకూడదు సిరి. సిరి వెనక్కి తిరుగుతుంది. అర్జున్ చిన్నాన్న అక్కడే నిలబడి ఉంటాడు. సిరి ఇలా అంది, మీరు నిజం ఒప్పుకోవడం మంచిది చిన్నాన్న. కొంచెం చిరునవ్వుతో చెబుతాడు చిన్నాన్న. అర్జున్ కంపెనీ కంటే విలువైనది అతని శరీరం. అలా ఆ మాట వినగానే సిరి షాక్ అయిపోతుంది. సిరి ఇలా అడుగుతుంది, మీరేం చేస్తున్నారు? అర్జున్ చిన్నాన్న, ఒక పెద్ద డీల్ అతని మీదే ఆధారపడి ఉంది.
క్లైమాక్స్ ట్విస్ట్. హాస్పిటల్లో అలారం మళ్ళీ మళ్ళీ మోగుతుంది. డాక్టర్ పేషెంట్ని వెంటనే ఆపరేషన్కి తీసుకువెళ్ళాలి. సిరి ఏమీ తోచక చూస్తుంది. సిరి ఆగిపోతుంది. ఒకవైపు నిజం, ఒకవైపు భర్త ప్రాణం. సిరి కన్నీళ్ళు. నేను ఏం చెయ్యాలి దేవుడా? చిన్నాన్న మెల్లగా చెబుతాడు. నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అతని జీవితం లేదా నిజం, ఏది తెలుసుకోవాలో నువ్వే నిర్ణయించుకో అని అర్జున్ చిన్నాన్న సిరికి మాట్లాడతాడు. ఎపిసోడ్ ముగింపు. ఎపిసోడ్ 7లో సిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? సిరి ఆపరేషన్ అర్జున్కి చేయించగలదా లేదా ఆగిపోతుందా? ఆ రహస్య వ్యక్తి ఎవరు? నిజంగా అర్జున్ ప్రాణం నిలుస్తుందా? అర్జున్ ప్రాణం కాపాడుతూ ఆఫీస్ వ్యవహారాల్లో రహస్యాన్ని సిరి ఛేదించగలదా? ఇవన్నీ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ని ఖచ్చితంగా చూడండి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.